నిన్న మనం ఆల్రెడీ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత పోరు ఏదైతే ఉందో ఇటు రేవంత్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్ మధ్య జరుగుతున్నటువంటి వర్గ పోరు ఏదైతుందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకొంచెం స్వేచ్ఛలో కూడా కొంత రావడం జరిగింది. దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కొంత లోతులోగా మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. సో దానిలో ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే రెబల్స్ను బుజ్జగించకుండా ఏం చేస్తున్నారు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పైన కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ రావడం జరిగింది. సో వారిని ఎందుకు కంట్రోల్ చేయలేదు, స్థానిక ఎన్నికల్లో నష్టానికి పలు చోట్ల బీఆర్ఎస్ విజయానికి అదే కారణం, డీసీసీలు ఇన్ఛార్జీల మధ్య సమన్వయ లోపం ఎందుకు వచ్చింది, జిల్లాల వారీగా వివరాలు గాంధీ భవన్కు పంపాలి, సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్క్రీనింగ్, కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసహనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పైన ఎందుకు సీరియస్ అయ్యిండు అనేది ఒకసారి మనం లోతులోగా మాట్లాడుకుంటే, ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు మాటినారు, సీఎం మంత్రుల మాటినాడు, ఎమ్మెల్యేలు డీసీ అధ్యక్షుల మాటినాడు, ఇక డీసీ అధ్యక్షులు ఇక కార్యకర్తల మాట వినే పరిస్థితి లేదు. సో ఇక రిజల్ట్ ఎట్లా వస్తాయి? సో ఇక్కడ క్లియర్గా ఏం ఒప్పుకున్నారు, మాకు అధికారంలో ఉండి కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎలా రావడం జరిగిందని దానిపైన కొంత రేవంత్ రెడ్డి పోస్ట్ మార్టం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది పార్టీ యొక్క వైఫల్యం కాదు, కేవలం రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అది రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాటజీ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మరి ఓడిపోయినప్పుడేమో పార్టీకి ఆపాదించడం, పార్టీ అధ్యక్షుడికి ఆపాదించడం, గెలిచినప్పుడేమో నేను చేయడం వల్ల గెలిచిన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమో రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా మేమైతే అడగదలుచుకున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతోంది, క్లియర్గా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి ఈ టర్మ్ వరకు కాంగ్రెస్లో ఉంటాడేమో కానీ తర్వాత ఉండే పరిస్థితి అయితే కనబడతలేవు అనేది స్పష్టంగా నేనైతే చెప్పగలను. ఇక్కడ విషయం ఏంది అంటే ఒక్కసారి చాలా డీటెయిల్గా లోతులోగా మాట్లాడుకుంటే, ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంది, రేవంత్ రెడ్డి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ పీసీ ప్రెసిడెంట్. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంత అంతర్గత పోరు తారాస్థాయికి వస్తూ ఉంది. సో మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ ప్రెసిడెంట్గా తప్పించే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో కూడా కొంత చర్చ బలంగా జరుగుతుంది, దాని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఇదొక పాయింట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మంత్రులకు సహకరించాడు, మంత్రులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మంత్రులు కూడా రేవంత్ రెడ్డి సహకరించారు. రెండోది మంత్రులు ఎమ్మెల్యేలకు సహకరించారు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉందంటే, కనీసం మంత్రులు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యరు, ఇక్కడ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రీసెంట్గా మనం చూస్తాం కదా, కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చాలా ఆర్జీలు పెడితే అవన్నీ కూడా చెత్తబుట్లు వేసి తప్ప ఒక్కటంటే ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు అనేది కొండా సురేఖ ఎవరైతే కూతురు ఉన్నారో సుస్మితా పటేల్ ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. ఇక దానిలో క్లియర్గా అందరికి అర్థం కాలేదు, బయట వాళ్ళు మాలాంటి వాళ్ళు చెప్పింది కాదు కదా, సొంత ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఎమ్మెల్యేలు ఇక డీసీసీ ప్రెసిడెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. డీసీ ప్రెసిడెంట్లు అసలు ఎమ్మెల్యేలకు వెళ్దాం టైం ఇయ్యరు, మంత్రులకు వెళ్దాం అంటే డీసీ ప్రెసిడెంట్లకు టైం ఇయ్యరు. ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పనవసరం లేదు. ఇక డీసీ ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు, ఇక కార్యకర్తలు పట్టించుకుంటారా, కార్యకర్తలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో అందరికందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. సో ఇప్పుడు కార్యకర్తలు అయితే రోడ్డు మీద పడతా ఉన్నారు. అసలు చాలా దారుణంగా కష్టపడ్డ కార్యకర్తలకేమో విలువ లేదు, కష్టపడినటువంటి పారాచూట్ ద్వారా వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి కలవడానికి సమయం ఉంటుంది, రేవంత్ రెడ్డి సమయం ఇస్తాడు వాళ్ళకి. సో వాళ్ళకి కావాల్సినటువంటి పనులు కోట్ల రూపాయలు చేసి పెడతారు. కానీ కార్యకర్త విషయంలో మాత్రం కనీసం దగ్గర కూడా రాని పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పడట్లేదు, రేవంత్ రెడ్డి మంత్రులకు పడట్లేదు, మంత్రులకు రేవంత్ రెడ్డి పడట్లేదు, ఎమ్మెల్యేకు మంత్రులకు పడట్లేదు, మంత్రులకు ఎమ్మెల్యేకు పడట్లేదు, ఎమ్మెల్యేలకు డీసీ ప్రెసిడెంట్ పడతలేదు, డీసీ ప్రెసిడెంట్కు ఎమ్మెల్యేకు పడతలేదు. సో డీసీ ప్రెసిడెంట్లకు కార్యకర్తలకు అసలు పడట్లేదు, కార్యకర్తలు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. చివరికి లాస్ అయ్యేది ఎవరు,
లాస్ అయ్యేది కార్యకర్తలు, వాళ్ళ జీవితాలే కదా. సో ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు రేవంత్ ఏం చేస్తున్నాడు, జూబ్లీహిల్స్లో గెలిపిస్తారేమో నా యొక్క పతారా నేను పతారా యూజ్ చేసి గెలిపించా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇప్పుడు సర్పంచ్ విషయంలో మాత్రం ఎందుకు పార్టీ మీద బాధ్యత లేచిండు? ఎందుకు పార్టీ అంటే రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సమావేశాలు పెట్టినా కానీ 50% సీట్లు కూడా దాటలేదు అంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాడు ఒకసారి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత మంచి అభిప్రాయం ఉన్నదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్గా అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా కానీ 70% సీట్లు ఆ పార్టీకి వస్తాయి, అప్పుడు కొంత న్యూట్రల్గా ఉన్నట్టు అర్థమవుతుంది. సో కానీ 70% కాదు, 50% బిలో వచ్చినాయి అంటే 100% ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగానే చాలా బలమైనటువంటి అభిప్రాయం అయితే ఉంది. సో ఇది పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభూతిని మిగిల్చాయి. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయి విజయం దక్కకపోవడానికి రెబల్స్ ప్రధాన కారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఉత్కంఠభరితంగా సాగినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ అధికారికంగా బలపరిచినటువంటి అభ్యర్థులకు వ్యతిరేకంగా రంగంలోకి దిగినటువంటి రెబల్స్ వల్ల అనేక పంచాయతీలో పార్టీకి గట్టి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా అసంతృప్తి నేతలు బుజ్జగించడం సులభం, కానీ ఈ ఎన్నికల్లో అది సాధ్యపడలేదని సీఎం ఆయా జిల్లాల డీసీలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడర్ ఉన్న నేతలను కాదని కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం రెబలిజానికి దారితీసినట్లు సీఎం గుర్తించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు రెబల్స్ ముందే గుర్తించి వారితో మాట్లాడడంలో విఫలమైనట్లు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం శనివారం రివ్యూ చేశారు. అందుకే ప్రతిపక్షాలకు లాభం. సో ఇక్కడ ప్రతిపక్ష లాభం ఎట్లా జరిగింది అనేది ఒకసారి నేను చెప్తా క్లియర్గా, ఎందుకంటే నాకు కొంతమంది చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగూడెం పరిస్థితి అందరూ కూడా చూసారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మంత్రి ఉన్నాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో, రౌడీ గూండా అయినటువంటి సందీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆయనే ఒక బీసీ బిడ్డను, యాదవ్ బిడ్డను కిడ్నాప్ చేసి మూత్రం దాయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సో అక్కడ ఆయన డబ్బు ఆర్థిక బలం, అంగబలం, ప్రభుత్వ బలం చూసుకొని అక్కడ సందీప్ రెడ్డికి వెళ్ళడం జరిగింది. కానీ దాని ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా పడ్డది. బీసీలందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని గడ్డుకొట్టడానికి కూడా ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ప్రధానంగా తప్పెవరిది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా తప్పు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుసరణ కదా తప్పు. మరి వాళ్ళని అనకుండా పార్టీని అంటే ఏం లాభం? పార్టీని అంటే ఏం లాభం ఇక్కడ? సో పార్టీలో మీరు ఏదైతే అంటున్నారో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లో మోసం చేసిరో, ఆ తర్వాత బీసీలపైనే దాడులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఆ దాడులు చేసిన దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి శాస్తి కూడా జరిపినారు అనేది నాకు కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి విషయం. మీ వల్ల అంటే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవచ్చు గాక, కానీ దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే పోలరైజ్ కావడానికి అవకాశం ఏర్పడింది, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది అనేది చాలా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది. సో రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉండడం ఇవన్నీ ఉత్త విషయాలే. మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధాన కారణం ఏంటంటే ఎల్లమ్మగూడెం ఘటన. అది రేవంత్ రెడ్డి ఇంకా కూడా మరి అంటుండో లేదో తెలియదు, కానీ ఇలాంటి రౌడీలను పెంచి పోషిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉండడం వల్ల ఓట్లు చీలిపోతాయి, ప్రతిపక్షాలకు లాభం చేకూరినట్లు సీఎం స్టడీలో తేలింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని కీలక పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటమి పాలవడం సీఎం తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి రావడానికి కారణమైనటువంటి ఈ జిల్లాల్లో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇవ్వడంపై సీఎం గురుగా ఉన్నారు. రెబల్గా పోటీ చేసిన వారికి సహకరించిన నాయకుల పూర్తి వివరాలను పంపాలని అన్ని జిల్లాల డీసీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని గాంధీభవన్ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. గెలిచిన రెబల్స్ను పార్టీలో చేర్చుకోవాలా వద్దా? చేర్చుకుంటారు, మీకు ఉన్నదే అరకొర, ఇక చేర్చుకోకపోతే ఏం చేస్తారు? అది ఆల్రెడీ ఆ ప్రయత్నం ఎప్పుడో జరిగిపోయింది, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది.
సో ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు. తెలంగాణ కాంగ్రెస్లో తారాస్థాయికి విభేదాలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.